హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారా? బాగున్నారా? ఈరోజు మీకు చెప్పబోయే వీడియో ఏంటంటే మనం ఏలేశ్వరం టు అరుణాచలం అయితే బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ రైడ్ చేసుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు ఏమేమి అనుభవం ఎదురైందో అన్నీ కూడా మీకు అయితే చెప్తాను. అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా లేదంటే వస్తాయో అన్నీ కూడా మీకు అయితే వీడియోలో బాగా వివరిస్తాను అనమాట. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా టెంపో ట్రావెలర్స్ కానీ అలాగే ట్రావెల్స్ కార్లు కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు అరుణాచలం వెళ్ళకపోతే వాళ్ళకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టోల్ గేట్స్ ఎన్ని ఉన్నాయో మీకైతే వివరంగా చెప్తాను. అలాగే కిరాయి ఎంత గొప్ప వచ్చో మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. అలాగే ఎన్ని కిలోమీటర్లు వస్తున్నా కూడా అయితే మీకు అయితే క్లారిటీగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం. మామయ్య గారు వస్తే నన్ను పికప్ చేసుకోవడానికి టైం వచ్చేసి 5:30 అయితే అయింది. మామయ్య గారు ఏలేశ్వరంలో 5 గంటలకు అయితే బయలుదేరితే నా దగ్గరికి వచ్చేసరికి అయితే అరగంట పట్టింది. ఇక్కడ నుండి అయితే మేము రోడ్డు ఎక్కడానికి 4 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గాని. మీరు చూస్తున్నది వచ్చేసి చిన్నపిల్ల లాస్ట్ అన్నమాట, రైట్ సైడ్లో ఉన్నది. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అలాగే మా గ్రామదేవత గుడి అయితే ఇదే పాసరం తల్లి గుడి. ఇక్కడ నుండి ఇది కాకినాడ టు ఏలేశ్వరం రోడ్డు అనమాట. దారిలో మాకు అమ్మాయి తల్లి గుడి అయితే కనిపించింది బూరుపూడి దగ్గరలో. ఇప్పుడైతే మన హైవే దగ్గరికి అయితే వస్తాం. ఇది కలకత్తా టు కన్యాకుమారి హైవే అనమాట, నేషనల్ హైవే. ఇది బూరుపూడిలో ఎక్కుతాం మనం ఇక్కడికి. మన బండికి వచ్చేసి ఇదే ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ అనమాట. ఇది మురార్ దగ్గరలో అయితే కొట్టించాం ఫ్యూల్. మనకి ఫుల్ ట్యాంక్ అయితే చేపించాం. ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఎంత పట్టిందో చూద్దరుగాని చూడండి. 8.93 లీటర్లు అయితే పట్టింది. రేట్ వచ్చేసి 973 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు మనం దివాన్ చెరువు అప్లో అయితే ఉన్నాం. అప్పటి నుంచి రైట్ తీసుకోవాలి. దివాన్ చెరువు దాటిన తర్వాత మనకు ఒక మెరక అయితే తగిలితే అక్కడి నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ కొవ్వూరు వెళ్ళే హైవే అనమాట. గోదావరి బ్రిడ్జ్ ఇది చూడండి, మంచుతో ఎలా కప్పు పడిపోయిందో. ఇందులో వాటర్ ఉండడం వల్ల అయితే మంచు బీభత్సంగా అయితే ఉంది బ్రిడ్జ్ మీద. ఇటుపక్క తెల్లవారుజామున వచ్చిన వాళ్ళందరూ చూసుకొని అయితే రండి జాగ్రత్తగానే. అలాగే మనం బ్రిడ్జి ఎండింగ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు కొవ్వూరు టోల్ ప్లాజా ఇది. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర చూస్తారు కదా ఎంత ఇరుగ్గా ఉన్నదో బండి వెళ్ళడానికి. తర్వాత ఒకప్పుడైతే మనం కొవ్వూరు ఊర్లోంచి కింద నుంచి వెళ్ళేవాళ్ళం. చూస్తున్నారు కదా సర్వీస్ రోడ్డు. అలాగే వెళ్ళి రైట్ తిరిగితే గౌరీపట్నం దేవరపల్లి వెళ్ళేది అనమాట. లెఫ్ట్కి అయితే కొవ్వూరు ఊర్లోకి వెళ్ళేది. ఇప్పుడు డైరెక్ట్ ఒకటే రోడ్డు వేస్తారు కాబట్టి హైవే మెయిన్ హైవేలోనే వెళ్తున్నాం, ఊర్లోకి ఎక్కడే వెళ్తలేదు. ఇది వచ్చేసి సూర్యనారాయణపురం టోల్ ప్లాజా అనమాట. ఇది కొత్తగా పెట్టారు టోల్ ప్లాజా ఈ రోడ్డు వేసిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్దది ఇక్కడ టోల్ ప్లాజా. ఇంకా షాప్లో ఇక్కడైతే అరేంజ్మెంట్ అయితే అవ్వలేదు. కొన్ని ఉన్నాయి రెస్టారెంట్లో కొంచెం దూరంగానే. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏమీ లేవు కొట్లు. లారీలు అయితే పార్క్ చేసుకోవడానికి అయితే పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే మనం గుండుగోళం సెంటర్ ఇది. ఒకప్పుడు అటు రోడ్లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైతే బైపాస్ వేయడం వల్ల ఎలాగో వెళ్ళిపోతుంది అనమాట. విజయవాడ వెళ్ళడానికి అయితే ఆ సెంటర్ నుంచి రైట్ తీసుకోవాల్సి వచ్చేది. తణుకు గట్ట వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే డైరెక్ట్ బైపాస్ వేయడం వల్ల గుండుగోళం సెంటర్ ఎలా ఉందో కూడా ఎవరికే తెలియకుండా పోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కలపరు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది కలపరు టోల్ ప్లాజా దగ్గర. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ చేస్తాం. చూడండి, మీకు చూపిస్తాను హోటల్ ఎలా ఉంటుందో ఏంటనేది. టోల్ ప్లాజా దాటిన వెంటనే మనకి కనిపించే హోటల్ అండి. నెంబర్ 1గా ఉంటుంది టిఫిన్. అలాగే ప్రైస్ కూడా పర్వాలేదు. మేమైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటాం, మనోడు అల్లిపోయాడు వద్దన్నాడు కాబట్టి వీడియో అయితే తీయలేదనమాట. ఇక్కడ ఒక్కొక్క కాఫీ తాగేసి టిఫిన్ చేసి బయలుదేరిపోయాం అనమాట. చూస్తున్నారు కదా, అదే మొబైల్ క్యాంటీన్. అందులో అయితే చాలా బాగుంటుంది టిఫిన్. టోల్ ప్లాజా పక్కనే ఉంటుంది అనమాట. ఎవరైనా సరే అక్కడ ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు అయితే వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పానని కాదు కానీ నాకు నచ్చి నేనైతే ఇక్కడ 2-3 టైమ్స్ అయితే ఆగాను. అలాగే మనం ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఇప్పటివరకు మామయ్య గారు అయితే డ్రైవ్ చేశారు. ఇప్పటి నుంచి నేనైతే డ్రైవింగ్లో కూర్చున్నాను. సో కాబట్టి ఇక్కడ నుంచి వీడియో కూడా మామయ్య గారు తీస్తారో. నేను ఇప్పటివరకు తీసాను, ఆయన నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. వీడియో నేను తీస్తాను, నువ్వు బండి తోలంటే నేనైతే తోలుతున్నాను అనమాట. ఇప్పుడు మనం గన్నవరం దగ్గర పొట్టిపాడు టోల్ ప్లాజా ఇది. పొట్టిపాడు టోల్ ప్లాజా చూసారు కదా, ఇదే అండి గన్నవరం దగ్గరలో ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దగ్గర కూడా బైక్ ఆటోలకి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది వెళ్ళాలంటేనే. చాలా టోల్ గేట్ల దగ్గర బైకులకి ఆటోలకి అయితే బాగా ఇరుకుగా అయితే ఇస్తున్నారు. ఒకవేళ బైక్ మీద లగేజ్ పట్టుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా తగులుకుంటున్నవి. అవి అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. చూడండి, ఆయన చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళారు మా కళ్ళ ముందు. అదైతే రికార్డ్ చేయలేదు ఇంకా నేను. ఇప్పుడైతే మనం గన్నవరం ఊర్లోకి అయితే వస్తాం. ఇప్పటి వరకు అయితే మనకు హనుమాన్ జంక్షన్ కానీ ఏలూరు కానీ ఏది తగలకుండా రింగ్ రోడ్లో అయితే వస్తాం అనమాట. రింగ్ రోడ్లాగా వేస్తారు బైపాస్. ఎందుకు ఆగిందో తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే ఆపేశారు.
ముందు మీకు కనిపించే బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి రైట్కి వెళ్తే నూజివీడు వెళ్తుంది, డైరెక్ట్ అయితే విజయవాడ. మనమైతే విజయవాడ వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళాలి, కానీ ట్రాఫిక్ అయితే మాత్రం హెవీ ట్రాఫిక్ అనమాట. మనమైతే ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. ఒకప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర సిగ్నల్లో చాలా వేచి చూసేవాళ్ళం, ఎందుకంటే ఎప్పుడు పడితే ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పని లేకుండా పైనుంచి అయితే ఫ్లేవర్ వేస్తారు. ఇక్కడ చాలా మంచి పని చేశారు ఫ్లేవర్ వేసి, ఎందుకంటే లారీలు, కార్లు, వ్యాన్లో చాలా ఇబ్బంది పడేవారు సిటీలోంచి రావడానికి. ఇప్పుడైతే చాలా బాగుంది. అలాగే మనం ఇప్పుడైతే ఫ్లేవర్ అయితే దిగిపోయాం. మీరు చూస్తున్నది వచ్చేసి విజయవాడ వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి దిగితే విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళిపోతే గుంటూరు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే కన్ఫ్యూజ్ పడకుండా ఎవరో కూడా కరెక్ట్గా లాస్ట్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది అనమాట. సిగ్నల్ అంటే సిగ్నల్ కాదు, మెయిన్ సెంటర్ అనమాట అది. అక్కడ కానిస్టేబుల్ గారు గట్రా ఉంటారు, అది దాటిన తర్వాత లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగానే. మనమైతే ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాం. మీరు చూస్తున్నది వచ్చేసి కృష్ణానది బ్యారేజ్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తే కృష్ణలంక, ఇది రిటర్నింగ్ వాల్. ఇది లాస్ట్ టైం వచ్చిన వరదలకు అది ఇది చాలా బాగా అయితే కాపాడింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. అలాగే బ్రిడ్జ్ మీద ఫ్లోటింగ్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఎలా ఉంది రైడ్? అందరూ పిండి కొట్టుకుంటే కోడిని ఎత్తి కొట్టుకుందని సరదా తీరుకుందరు అయ్యా. అమ్మ బాబాయ్, సగవత్తులేక సరదా తీరిందా? ఇంటి దగ్గర అప్పటికన్నా మామయ్య గారు కారు వేసుకెళ్ళంటారా అని, మనకి ఏదో పొడిచేద్దాం, అందరూ బండి మీద వెళ్తున్నారా, మనం బండి మీద వెళ్దామని బైక్ వేసుకొచ్చాం. కూర్చుంటే నడు నొప్పి, బండి వెళ్తుంటే చేతులు నొప్పి, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కర్మ. బైక్ రైడ్ ఎవరు చేస్తున్నారు కానీ చాలా గ్రేట్గా చేస్తున్నారా. మీకైతే ఒక నమస్కారం అయ్యా. బండి బైక్ మీద జర్నీ చేసే వాళ్ళకి హ్యాట్సాప్, బండి మీద ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అయితేనే. అయితే బండి అంత కంఫర్ట్ కాదు. సో ఇంకెలాగా దిగం కాబట్టి నిండా ములిగా చలే ఉందని వెళ్తున్నాం. వెళ్ళిన కాడికి వెళ్తాం. ప్రజెంట్ ఇప్పుడైతే మంగళగిరి వచ్చాం. మంగళగిరి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు కైలాసంలో బయలుదేరితే ఇప్పుడైతే కరెక్ట్గా 10 అయింది. మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు 10 గంటలకి ఎక్కడా కూడా బ్రేక్ చేయలేదు. ఒకే ఒక చోట అయితే మాత్రం టిఫిన్కి అయితే ఆగాం, అది కూడా మన కలపర టోల్ ప్లాజా దగ్గర. అంతే నాన్ స్టాప్ రైడ్ అయితే ఇప్పుడు చేసుకుంటూ వచ్చాం. సో ఇంకా ముందు మీకు ఇంకా బెటర్ వీడియో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. మేము విలాస్ నుంచి బయలుదేరిన తర్వాత ఇదైతే 6వ టోల్ గేట్ అనమాట. సో ఇక్కడ వరకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ టోల్ గేట్లు అయితే లెక్కెట్టుకుంటండి, ఎందుకంటే మనకి కిరాయిలో బొక్కడిపోద్ది. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి వచ్చేసి గుంటూరు ఆంజనేయ స్వామి. ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి ప్రతి ఊరికి కూడా హైవేలో. మనం అయితే ఇప్పుడు గుంటూరులో ఉన్నాం ప్రజెంట్. మీరు చూస్తున్నది వచ్చేసి 7వ టోల్ ప్లాజా. ఏలాస్ నుంచి బయలుదేరిన నుంచి ఇప్పుడైతే 7వ టోల్ ప్లాజా అయితే క్రాస్ చేస్తున్నాం. ఇది మార్టూర్లో అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 8వ టోల్గేట్. ఇది టంగుటూరులో ఉన్నది ఈ టోల్గేట్. అయితే ముందు చూస్తున్నారు కదా, పోలీస్ వారి చెకింగ్ అయితే జరుగుతుంది. మేము సేఫ్గా ఇద్దరు హెల్మెట్లు అయితే తెచ్చుకున్నాం. దాని గురించి అయితే మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరిని అయితే ఆపి చెక్ చేస్తున్నారు రికార్డ్ అదిని. సో ఇటుపక్క వచ్చిన వాళ్ళు, ఇటుపక్క కాదు హైవే ఎక్కిన పల్లెటూరులో అయినా సరే హెల్మెట్ వాడడం చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అయితే యూజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం జరిగినా సరే మన ఇంటి దగ్గర వాళ్ళకి మనమే కాబట్టి దిక్కు. వాళ్ళని అయితే అనాథలు చేయకుండా ఉండాలంటే మన హెల్మెట్ కంపల్సరీ వాడాలి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1:20 అయితే అయింది. మాకు రుద్రకోట బైపాస్లో అయితే హోటల్ కనిపించింది. టక్మని ఆగాం.
ఫుడ్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకున్నారు. భోజనం చేసేసిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా రెస్ట్ అయితే తీసుకుని తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తున్న టోల్గేట్ వచ్చేసి 9వ టోల్గేట్. ఇది ముసునూరు గౌరవరం మధ్యలో అయితే ఉన్నది టోల్గేట్. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ టోల్గేట్లు అయితే కౌంటింగ్ చేసుకోండి. ఎందుకంటే కిరాయి ఎంత అడగొచ్చు, టోల్గేట్లకి ఎంత అవుతుంది, మ్యాక్సిమం టోల్గేట్కి వచ్చేసి ఒక్కో టోల్గేట్కి 100 రూపాయలు వేసుకున్నా సరే మనం కౌంటింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుద్ది. ఎందుకంటే ప్రతి చోట 100కి మించి లేదు, అలాగని 100 తక్కువ లేదు. కొన్ని చోట్ల అయితే 130, 150 అలాగైతే ఉంది. ఇవన్నీ కౌంటింగ్ చేసుకుంటే మీకైతే చాలా ఈజీ అవుద్ది కిరాయి మాట్లాడుకోవడానికి. ఓకేనా. రోడ్డు మధ్యలో గోడ ఉంది చూసారు కదా, ఇదైతే రోడ్డు పని జరిగి గట్రా పెట్టలేదు. ఇక్కడ ఎప్పటి నుంచో హైవే అయితే వేయనివ్వట్లేదట. అదైతే నాకు రీసెంట్గా తెలిసింది. చూస్తున్నారు కదా వెహికల్స్ అన్నీ ఒక పక్కకి వెళ్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో రిజెక్ట్ చేసి అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ రోడ్ని అయితే ముట్టుకోలేదు, అలా వదిలేస్తారు. అప్పటి నుంచి కూడా అన్ని వెహికల్స్ ఒకే పక్క వెళ్తున్నాయి. ఎక్కడి వరకు మాత్రం 4 లైన్, ఇక్కడ నుండి ఒకటే రోడ్డు. చూస్తున్నారు కదా, ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా రావాలి. మనం అయితే క్రాస్ చేయడానికి ఉండదు, అలాగని ఎదురెళ్ళే వెహికల్ స్పీడ్గా వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి అయితే రండి. ఇప్పుడు మనం టోల్గేట్ నెంబర్ 10 దగ్గరికి అయితే వస్తాం. మీరు చూస్తున్నది వచ్చేసి వెంకటాచలం టోల్ ప్లాజా. ఇది నెల్లూరు అవుట్స్కట్లో ఉంటుంది అనమాట ఈ టోల్ ప్లాజా. చూడండి, మన బండికి రెండోసారి అయితే దాహం తీరుస్తున్నాం అనమాట. ఈ దాహం తీర్చే బొంకు వచ్చేసి మనం నెల్లూరు దాటిన తర్వాత గూడూరు దగ్గరలో అయితే బండికి అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం అనమాట. ఎంత పడిందో చూపిస్తాను చూడండి. 9.19 లీటర్లు అయితే పడింది. ఎగ్జాక్ట్గా 1004 రూపాయలు అయితే అయింది. ఇప్పుడే కదా ఫుల్ ట్యాంక్ చేయించాం. మళ్ళీ అయిపోయే వరకు రప్పమని కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఆయిల్ మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది. 80 తోలినా సరే ఆయిల్ అయితే మనకి చాలా బాగా వచ్చిందనమాట. అది కూడా మీకు వీడియో తీసి అయితే పెడతాను. ఎంత కాలింది, మనకు అసలు ఆయిల్ ఎంత పట్టింది, మైలేజ్ ఎంత వచ్చిందో కూడా అన్ని వివరంగా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. మీరు చూస్తున్న టోల్ ప్లాజా వచ్చేసి 11వ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వస్తాం. ఈ టోల్ ప్లాజా ఎక్కడ ఉన్నదంటే నాయుడుపేట దగ్గరలో అయితే ఉంది. బుధనం అనే విలేజ్ దగ్గర అయితే టోల్ ప్లాజా అయితే ఉంది, బుధనం. ఓకేనా. ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనం నాయుడుపేట అయితే వెళ్ళిపోవచ్చు. నాయుడుపేట వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే అక్కడ మాట్లాడుకోవచ్చు. మామా ఎలా ఉంది మామా జర్నీ? సూపర్ ఉందిరా. టైం ఎంత అయింది మామ ఇప్పుడు? 5 మనం ఎక్కడ వరకు వచ్చాం ఇప్పటికి? నాయుడుపేట హైవేలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం, బైపాస్ లో. నాయుడుపేట హైవే అయితే కొత్తగా వేసిన హైవే అదేనా? ఈ ఫ్లైఓవర్ వచ్చేసి బెంగళూరు ఫ్లైఓవర్. రైట్కి పోవాలి, రైట్కి పోతే చిత్తూరు వెళ్ళిపోతాం. మనం ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చాం మన ఊరి నుంచి? మన ఊరి నుంచి ఇప్పటికి 600 కిలోమీటర్లు వచ్చాం. 600 వచ్చా? తక్కువ. కరెక్ట్గా నాయుడుపేట వరకు వేలేసి నుంచి 600 వచ్చిందా? ఉదయం 5ంటికి, తెల్లారి 5ంటికి బయలుదేరితే ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు 5 అయ్యేసరికి 12 గంటలు అయితే జర్నీ చేస్తే ఇప్పటికైతే 600 కిలోమీటర్లు వచ్చాం. అంటే మధ్యలో టిఫిన్కి భోజనానికి ఆగాం అనుకోండి, అక్కడక్కడ తీయలేదు వీడియోస్. అదే ఇప్పుడు ప్రజెంట్ 5 అయింది. ఇక్కడ ఉన్నాం 5 గంటలు. ఇక్కడ ఆల్రెడీ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంది బైక్ జర్నీ ఎవరో కూడా తొందరపడి అయితే చేయకండి. సో ఎక్కడ ఆగకుండా వచ్చేసాం కాబట్టి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, కానీ లేదంటే మాకు ఇబ్బంది లేదు. అంటే త్వరగా వెళ్ళిపోతే అక్కడ అరుణాచల్లో దర్శనం అయిపోయిందంటే అటు నుంచి మళ్ళీ స్లోగా వస్తాం, మెల్లగా ఆగి మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఫస్ట్ అది అయిపోవడం కోసం అయితే మేము కంగారుగా వస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అది మా పరిస్థితి. చూసారు కదా ఎలా అయిపోయినాయి మొహాలు కూడా. ఈ ఎండకే చాలా దారుణంగా ఉంది. ఇంకా హెల్మెట్లు అవి సేఫ్టీలో మేము కూడా పట్టుకోవడం వల్ల హెల్మెట్లు అవి కొంచెం సేఫ్గా ఉంది ఫేస్. లేదంటే మాత్రం డస్ట్కి పొల్యూషన్కి చాలా దారుణంగా అయిపోయినాం. సో ఇది ఇప్పుడు పరిస్థితి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాయుడుపేట సెంటర్కి వెళ్ళకుండా అయితే మనకి కొత్తగా హైవే అయితే ఏర్పాటు చేశారు. ఇది రింగ్ టైప్లో ఇచ్చారనమాట. మనం కలకత్తా నుంచి కన్యాకుమారి వెళ్ళే రూట్లో నాయుడుపేట దగ్గరలో అయితే లెఫ్ట్కి మనకి రోడ్డు చూపిస్తుంది. అంటే మనం చిత్తూరు వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా ఇదే రోడ్లో వెళ్ళాలి. ఒకవేళ చెన్నై వెళ్ళాలంటే మాత్రం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కే పనే లేదు. ఇది ఎక్కితే మాత్రం డైరెక్ట్ బెంగళూరు అయితే వెళ్ళిపోద్ది ఈ రోడ్డు. బెంగళూరు హైవే ఇది. అలాగే ఒకప్పుడు మేము నాయుడుపేట వెళ్ళి ఎక్కడి నుంచి తిరిగే వాళ్ళము కూడా చూపిస్తాను చూడండి, బ్రిడ్జి పై నుంచి. ఇదైతే బాగా క్లారిటీగా కనిపిస్తుంది మనకి. ఈ ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ సూర్యుడు తగిలేయడం వల్ల కొంచెం బ్లాక్గా అయితే వస్తుంది వీడియో. ఎందుకంటే లైటింగ్ ఫోకస్కి అయితే కెమెరా సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందా అక్కడ, ఆ పక్క నుండి అయితే వచ్చేవాళ్ళం ఒకప్పుడు.
ఇప్పుడైతే ఈ హైవే వేయడం వల్ల అంతా కొత్తగా మారిపోయింది. అలాగే చాలా చోట్ల హైవేలు చిలకలూరుపేట కానీ ఏమీ తగలలేదనమాట. ఇంకా చిలకలూరుపేట తగులుతుందని అనుకున్నాం మేము. అనుకునే లోపల చిలకలూరుపేట దాటేసాం. చాలా బాగుంటే చాలా బాగా వేశారు. ఇదైతే కొత్త టోల్ ప్లాజా. అది శ్రీకాళహస్తి దాటిన తర్వాత ఇదైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇది కూడా టోల్ ప్లాజా కౌంటింగ్లోకి వస్తుంది. ఈ టోల్ ప్లాజా నెంబర్ వచ్చేసి 12వ టోల్ ప్లాజా అనమాట మనకి ఇది. ఈ టోల్ ప్లాజా దాటి ముందుకు వెళ్తే రేణిగుంట వస్తుంది. ఇప్పుడు రేణిగుంట ఊర్లోకి అయితే వెళ్ళట్లేదు, బైపాస్ అనమాట. ఎక్కడ ఉందో కూడా తెలియదు రేణిగుంట. మనమైతే ఇప్పుడు 13వ నెంబర్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. ఇప్పటికి 13 టోల్ ప్లాజాలు అయితే దాటుకుంటూ వచ్చాం. ఈ టోల్ ప్లాజా ఎక్కడ ఉందంటే తిరుపతికి చిత్తూరుకి మధ్యలో పూతలపట్టు అనే ఊర్లో అయితే ఉంది. మేమైతే ఏ ఊరు ఎప్పుడు దాటేసామో కూడా తెలియదు అనమాట. తిరుపతికి కూడా బైపాసే, ప్రతిదీ బైపాస్లో వేసి చాలా మంచి పని అయితే చేశారు. ఇంతకుముందు వచ్చిన రూట్లకి ఇప్పటికైతే చాలా తేడా అయితే వచ్చింది. జాగ్రత్తగా చూసుకుని అవుతారని మేమైతే చిత్తూరు అయితే వెళ్ళిపోతున్నాం నైట్కి. మేము చిత్తూరు రావడానికి గల కారణం ఏంటంటే బాడీ అయితే చాలా స్ట్రెయిన్ అయిపోయింది ఇప్పటివరకు నాన్ స్టాప్గా జర్నీ చేయడం వల్ల. సో కాబట్టి మేమైతే వచ్చేసి రూమ్ తీసుకుని పక్కనే హోటల్ ఉంటే ఇక్కడికైతే వచ్చాం. వచ్చి టిఫిన్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయితే అయింది. మనం చిత్తూరులో అయితే ఆగిపోయాం అనమాట. ఎందుకంటే నైట్ జర్నీ అంతగా మంచిది కాదు కాబట్టి ఇక్కడ చిత్తూరులో రూమ్ తీసుకొని ఇక్కడ ఆగిపోయాం. అలాగే కరెక్ట్గా రూమ్ కూడా మాకు అవైలబుల్గా అయితే ఉంది. ఒకటే రూమ్ ఉంది, అది కూడా మా బడ్జెట్లో సరిపోయింది. అలాగా నాన్ ఏసీ తీసుకున్నాం, ఎందుకంటే చలికాలం కాబట్టి ఇబ్బంది ఉంటుంది. సో అలాగే టిఫిన్లు కూడా బయట ఉన్నాయి, అవి కూడా తినేసి వచ్చి ఇంకా మా మామయ్య గారు చూశారు కదా ఎలా పడిపోయాడో. బైక్ జర్నీ అంటే ఆసమాసి అనుకున్నాం, కానీ చుక్కలు కనిపించిపోయాయి అనమాట. అంటే బండి పరంగా అయితే బండి పర్వాలేదు, కానీ జర్నీకి సీటింగ్ మాత్రం కొంచెం కంఫర్ట్గా లేదు. తర్వాత రెస్ట్ కూడా ఒకటి తీసుకోలేదు ఎక్కడనే, దానికోసం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. అందుకని ఇక్కడైతే ఆగిపోయాం. ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి అరుణాచలం అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. అలాగే ఇది Day 1 Day 2 పార్ట్ల కింద వస్తాయన్నమాట. ఇదైతే Day 1 ఇక్కడితో క్లోజ్. Day 2 చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?